బాగున్నారా? బ్లాబర్ బర్డ్ ఛానల్ నుంచి టుడే మోరల్ స్టోరీ పేషెన్స్. పేషెన్స్ మీన్స్ సహనం లేదా ఓర్పు. సహనం కోల్పోతే ఎలా ఉండిద్ది ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకుందాం. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. చిన్నప్పటి నుండి సహనం కోల్పోయి అసహనంగా ఉండేవాడు. రాము ఏ పని మొదలుపెట్టినా అది తక్షణమే అయిపోవాలనే మనస్తత్వం కలవాడు. తన మార్గంలో ఆ పని జరగనప్పుడు నిరాశ చెందుతాడు. దీంతో తరచుగా ఇబ్బందుల్లో పడేవాడు. ఒకరోజు తన పొలంలో మామిడి చెట్టును నాటాడు. కొన్ని రోజులు గడిచినా పండ్లు రాకపోవడంతో నిరాశతో చెట్టును తవ్వి చూడగా మామిడి పండ్లు కనిపించలేదు. నిరుత్సాహానికి గురైన రాము తనకు ఓర్పు లేకపోవడం వల్ల అసహనం కారణంగా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడు. అలా రాము కష్టాలు చూసి రాము వాళ్ళ తాతయ్య ఇలా అన్నాడు: రాము, ఓపిక అనేది మహాబలం. మంచి పనులకు సమయం పడుతుంది. మామిడి చెట్టుకు కాయలు కాయాలంటే అది మొదట ఎత్తుగా ఎదగాలి, పువ్వులు పుయ్యాలి, ఎండ, వాన, గాలి తగలాలి. అలా కొన్ని రోజులు నీళ్లు పోస్తూ ఉంటే ఫలితం ఉంటుంది అని చెప్పగా రాముకి తాతయ్య చెప్పిన మాటలు అర్థమైన అసహనంగానే ఉన్నాడు. కాబట్టి రాముకి తాత ఒక విత్తనం ఉన్న గాజు కూజాను ఇచ్చాడు. ఈ విత్తనాన్ని నాటి ప్రతిరోజు నీళ్లు పోయమని చెప్పి తరువాత ఏమి జరుగుతుందో ఓపికగా గమనించు అని రాము వాళ్ళ తాత ఆదేశించాడు. తాత ఆజ్ఞ మేరకు విత్తనాన్ని నాటి రాము ప్రతిరోజు శ్రద్ధగా నీళ్లు పోశాడు. కానీ రోజులు వారాలుగా గడిచినా మొక్క రావటం లేదు అని అనుకొని ఎదురు చూస్తూ సహనంతో ఉండలేకపోయినా తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఓపిక పట్టాడు. చివరగా ఒకరోజు ఒక చిన్న మొలక వచ్చింది. రాము ఆనందానికి అవధులు లేవు. కాలక్రమేణా మొలక ఒక మొక్కగా, తర్వాత ఒక చెట్టుగా మారింది. అప్పుడు అందమైన పువ్వులు వికసించడం, దాని తరువాత రుచికరమైన మామిడి పండ్లు వచ్చాయి. ఈ అనుభవం రాము జీవితాన్ని మార్చేసింది. రాము సహనం యొక్క విలువను నేర్చుకున్నాడు మరియు ప్రతి దానిని ప్రశాంతంగా ఆలోచించాలని, ఏదైనా పనిని మొదలుపెట్టినా దానికి ఓపిక అవసరమని, అది నెరవేరడానికి సమయం పడుతుందని తెలుసుకున్నాడు. దీంతో రాము ఎన్నో విజయాలు సాధించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ కథ మనకి ఏం నేర్పిస్తుంది? సహనం యొక్క శక్తిని తెలియజేస్తుంది. మంచి విషయాలు జరగాలంటే మనం ఓపికగా మరియు తొందరపడకుండా ఉండాలి. ఒక విత్తనం వెంటనే ఫలంగా ఎలా అయితే మారదో, అలాగే మన కలలు వాస్తవంలో వికసించడానికి సమయం, కృషి మరియు సహనం అవసరం. మీకు ఈ కథ నచ్చినట్లయితే కామెంట్లో తెలపండి. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్, ఇంట్రెస్ట్, సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.